హలో అండి. ఇక మొన్న పొద్దునైతే బియ్యం నానబెట్టుకున్నాను. అరిసెలు చేద్దామని ఒక 2 రోజుల ముందే నానబెట్టుకోవాలి గదా! ఇంక నిన్న సాయంత్రం అయితే బాగా కడిగి వడగిన్నెలో యేసుకున్నాను. కొంతమందయితే క్లాత్ మీద ఆరబెట్టుకుంటారు గానీ, నేనైతే మా సైడ్ అందరం ఇలాగే చేస్తాం. ఇంక ఇలాగే అలవాటు. ఇంక గిర్నీకైనా ఎళ్ళొచ్చు గానీ, నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మళ్ళీ అక్కడికెళ్ళొచ్చినాకైనా మళ్ళీ జల్లెడ పోసుకోవాలి. ఇంక ఇదంతా టైమ్ టేకింగ్ అని నేను ఇలాగే చేసేసాను మిక్సీలో. ఇప్పుడైతే కిలోన్నర బెల్లం తీసుకున్నాను. కిలోన్నర బెల్లానికి ఒక గ్లాసుడు అంటే ఒక అరసాడు నీళ్ళు పోసాను కరగడానికి. ఇంకా 4 స్పూన్లు నెయ్యేసాను. ఇంక నెయ్యి మన ఇష్టం. మన ఇంట్లో ఎంతుంటే అంత. నెయ్యితోనే చేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. ఇంక పాకం అయితే వచ్చేసింది. కొంచెం ఇలాచీ పొడి గూడా వేశాను. ఇంక పాకం వచ్చిన తర్వాత ఇంక పిండంతా వేసేసుకున్నాం బాగా. మా తోడికోడళ్ళని గూడా పిలిచాను. ఇంకా అరిసెలు చేయాలంటే ఒకరితోటైతే అస్సలు గాదు. ఇంకిద్దరం కలిసి చేద్దామని పిలిచాను. ఇంక ఈలోపు మా వారు గూడా వస్తే ఆ పిల్ల అయితే పిండి వేసేసి పాకంలో ఇంక ఇంటికెళ్ళిపోయింది. ఇంక వాళ్ళు కూడా చేసుకోవాలి కదా పండగలు ఇంక అందు గురించి. ఇంక మా వారు వచ్చిన తర్వాత నిమ్మలంగా తిని అన్నం ఇంక నైట్ అయితే అరిసెలు చేసాము. ఇంక అరిసెలు ఎలా వచ్చాయో చెప్పండి మీరే. బాగొచ్చాయా? మీరందరూ అరిసెలు చేసుకున్నారా? మా సైడ్ అయితే కంపల్సరీ అరిసెలు చేయాల్సిందే. ఇంక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఫేమస్సు. మా సైడ్ అయితే అరిసెలు లేనిదే సంక్రాంతి లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.